ఎలా ఉంది చూస్తున్నారా? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. వై మేడం? వై అంటే ఎక్కువ గేమ్స్ ఆడతాడు, ఎక్కువ హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది, హెల్ప్ చేస్తాడు ప్రతి ఒక్కరికి. ఏంటంటే అంటే ఎక్కువ బూస్ట్ ఇస్తాడు ఫ్రెండ్స్. సో అదే నిఖిల్ ఫస్ట్ ఇద్దరు అమ్మాయిల వల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇద్దరు అమ్మాయిలు సోనియా ఫస్ట్ సిస్టర్ అండ్ ఉంది. తర్వాత నాకు ఎక్కువ యష్మితో ఉన్న బాండింగే నాకు నచ్చింది. సోనియాతో ఉన్న బాండింగ్ ఎప్పుడు సోనియాతో ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ ఒకరి మధ్య అక్కడ అంతా బిగ్ బాస్ లోపలంతా కొంచెం గడిబిడిగా అయిపోయింది. తను ఎప్పుడు వెళ్ళిపోయిందో యష్మితో ఉన్నప్పుడు బాండింగ్ కానీ ఏంటంటే అందరు లవ్ అని చూపిస్తారు, అదొక పాయింట్ ఆఫ్ వ్యూలే చూపిస్తారు. ఎక్కువ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు చూపించారు. సో దానివల్ల కొంచెం యష్మికి కొంచెం మైండ్ లాస్ట్ లో పాత కంటెస్టెంట్స్ వచ్చి చేశారు కదా, సో అక్కడ యష్మి చాలా ఎమోషనల్ అయ్యడం మాకు బాగా నచ్చలేదు. సో యష్మి ఎలిమినేట్ అవ్వడం ఇంకా బాధాకరంగా ఉంది. ఓకే, ఫీమేల్స్ లో ఎవరు ఇష్టం మేడం? ఫీమేల్స్ లోనా యష్మి ప్రేరణ వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు బాగా నచ్చింది. సో ప్రేరణ ఏమైనా టాప్ 3 లో ఉంటది అంటారు? టాప్ 5 లో కనుకోండి. తను ఫస్ట్ లోనే తను చాలా అసలు గర్ల్స్ లో తను ఫస్ట్, బాయ్స్ లో నిఖిల్ అయితే గర్ల్స్ లో ఫస్ట్ ప్రేరణ. విష్ణుప్రియ గురించి మీ అభిప్రాయం చెప్పు. మా విష్ణుప్రియ అంటే పృథ్వీ గారి తన ఒక్కటే తన స్వార్థం తను చూసుకుంటుంది. సో తను అదొక్కటే ఆలోచిస్తుంది. ఇంకా గేమ్స్ అంటావా తన అంటే ఆటోలో కూర్చునేది కదా, అదొక్కటి నచ్చలేదు. ఫ్రెండ్ గా హెల్ప్ చేయాలి. తను ఇష్టం లేదు చాలా సార్లు చెప్పాను అవన్నీ అంటున్నాడు కదా పృథ్వీ గారు చెప్పినప్పుడు అక్కడ యష్మి ఫ్రెండ్ గా హెల్ప్ చేయాలా, తను ఇష్టం లేని పర్సన్ గా హెల్ప్ చేయాలని అక్కడ థాట్ వచ్చింది. అసలు తను ఎక్కువ ఫోర్స్ చేయాలి విష్ణు గారు ఫోర్స్ చేయడం కూడా తను పృథ్వీ గారి కోసం తనకు నార్మల్ దోయడంతో కింద పడిపోయింది, అదొక్కటి. సో పృథ్వీ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు కదా, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే బాగా ఆడుతుంటారా ఇప్పుడు అన్నా పోనీ? ఇప్పుడు దాకా గేమ్ ఏం లేదు, ఓన్లీ లవ్ ట్రాక్ అని ఇవన్నీ చెప్తుంది అవుతుంది కాబట్టి మేబీ అంటే ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్ నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ తో ఉంటుంది కదా ఫ్రెండ్లీ బాండింగ్. సో మేబీ చూడాలి. సో నిఖిల్ తో ఏం లవ్ ట్రాక్ ఏం కంటిన్యూ చేయదు లేదు. తను చెప్పింది కదా రోహిణి గారు చెప్పారు కాబట్టి కొంచెం అందరూ ఆలోచిస్తారు. తను ఫస్ట్ లో నిఖిల్ ట్రై చేశాను ఇట్లా ఒక వచ్చింది కదా రూమర్. సో నిఖిల్ అంటే ఇష్టం అంటున్నారు కదా, సో డాక్టర్ బాబుతో పెట్టుకుంటారు కదా నిఖిల్, అవసరం అంటారా? అదే డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ కొంచెం టకాఫర్ కృష్ణ గారు కొంచెం ముందుగా ఆలోచిస్తున్నారు. సో గౌతమ్ కృష్ణ పెట్టుకోవడం వల్ల నిఖిల్ బ్యాడ్ అయిపోతున్నాడని బయట అంటున్నారు, మీరేమంటారు? వాళ్ళ అమ్మగారు కూడా జీతో పెట్టుకోకు అని లోపల చెప్పు. సో కొంచెం ఆయనతో అంటే గౌతమ్ గారు ఎక్కువ లేనిపోని ఏం క్రియేట్ చేసి చెప్పట్లేదు, చెప్తున్నారు. కానీ నిఖిల్ గారికి ఏంటంటే అర్థం కావట్లేదు అక్కడ తను చెప్పేది ఏంటంటే తను ఎవరు సపోర్ట్ చేయట్లేదు. గౌతమ్ గారు అక్కడ సింగిల్ గా ఉంటున్నారు, సోలోగా ఉంటున్నారు కాబట్టి తను ఎమోషనల్ అవ్వడం కానీ డిస్టర్బెన్స్ కానీ తన ఎవరైనా డిస్టర్బ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నారని నాకు అనిపిస్తుంది. రోహిణి గారికి ఏం ఎలా అనిపిస్తుంది? అసలు హైలైట్ నిఖిల్ గత 3 వీక్స్ నుంచి చాలా గట్టిగా ఆడుతుంది కదా, 3 వీక్స్ నుంచి చాలా హైలైట్ ఇస్తుంది. అసలు టాప్ 5 ఏమైనా ఉంటుంది అంటారా? మేబీ ఉండొచ్చు. అవినాష్ వీళ్ళు ఉన్నారు కదా, మేబీ వాళ్ళు వెళ్తే రోహిణి గారు ఉండొచ్చు. సో టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ అంచనా ప్రకారం? నిఖిల్, విష్ణు, ప్రేరణ, నబీల్, అవినాష్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. గౌతమ్. టాప్ 3 ఎవరు ఉంటారు మేడం? ప్రేరణ అండ్ నిఖిల్. సో నబీల్ ఎందుకు మీరు అసలు చెప్పలేదు? ఓకే, నబీల్ ఎందుకు చెడిపోయాడు అంటే నబీల్ పృథ్వీతో దోస్తాన్ని చేసిన చెప్పు కొంచెం బాగా ఆడలేదన్నారు. సో ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు బాగా ఆడుతున్నాడా? ఉంటాడా టాప్ 2 లో నబీల్? ఏమైనా పృథ్వీ వెళ్ళినప్పటి నుంచి నిఖిల్ తో ఉండడం, విష్ణుతో ఉండడం, వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్. అవును. సో టాప్ 3 లో నబీల్ ఉంటాడు అంటారా? థ్యాంక్ యూ మేడం. ఎలా ఉందన్న రాత్రి శేఖర్ మాస్టర్ వచ్చిండు? రాత్రి శేఖర్ మాస్టర్ గా వచ్చారు. ఆ ఫిలిం సాంగ్ తీసుకొని ప్రమోషన్ అనుకుంటున్నాను, ఫీలింగ్ ప్రమోషన్స్ అని అనుకుంటున్నాను నేను. సూపర్ గా ఉనింది క్రేజ్. ఎందుకంటే నేను పాపం వాళ్ళు ఎక్కడో టైడ్ అయ్యారు గేమ్ ఆడి, వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ చేసిపోయారు. ప్రతి సాంగ్ డాన్స్ చేయడం, ఆయన కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ నే చేయడం జరిగింది రివర్స్ లో. శేఖర్ మాస్టర్ గారు కూడా డాన్స్ బాగా చేసి ఇంకా పుష్ప 2 ని బిగ్ బాస్ లో కూడా ఫీవర్ వచ్చేలా చేశాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫీలింగ్ సాంగ్ చాలా మంది చూసారు బిగ్ బాస్ తో. నిన్న చాలా మంది ఇంకా బిగ్ బాస్ ఎక్కువ క్రేజ్ ఉంది కదా, ఆ క్రేజ్ ని కూడా పుష్ప 2 వాడుకోవడం జరిగింది అనుకుంటున్నాను భయ్యా నేను.
నిఖిల్ వీళ్ళంతా బాగా డాన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే అంత ముందుగా నిఖిల్ వాళ్ళతో టఫర్ గా కొట్లాడుకున్నారు కదా, వీళ్ళంతా కొంచెం శేఖర్ మాస్టర్ గారు రావడం వల్ల కొంచెం ఎక్కడో హ్యాపీగా వాళ్ళు కొంచెంసేపు అయినా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను. సో ఈ వీక్ ఎలిమినేషన్ బరిలో ఎవరున్నారు అనుకుంటారు మీరు? డెఫినెట్లీ ఒక జంటలో ఒక జంట వెళ్ళిపోయారు కాబట్టి ఇంకో జంటకి డేంజర్ లో ఉంది. నబీల్ డేంజర్ లో ఉన్నాడు. నబీల్, విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారేమో అనుకుంటున్నా భయ నేను. రోహిణి గారికి ఏమైనా అనిపిస్తుంది? రోహిణి సూపర్ గా ఆడుతున్నారు. టాప్ 5 లో కంపల్సరీ ఉంటారామా అని అనుకుంటున్నాను నేను. ఇంకొకరు నబీలే కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయ్యారు అనుకుంటుంది. నబీల్ స్థానం అవినాష్ కొట్టేశాడేమో. అవినాష్ కి నబీల్ ఎఫెక్షన్ పాస్ ఇవ్వకపోతే ఈ రోజు నబీల్ ది 5th స్థానం ఏమో అనుకుంటున్నాను నేను. బిగ్ బాస్ ఎలా అయినా మారచ్చు కదా. ఇప్పుడు అవినాష్ తీసుకున్న టాప్ 5 నబీల్ దే అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారా లేదా? ఆ రోజు నబీల్ ఎఫెక్షన్ పాస్ ఇవ్వకపోయింటే నబీల్ ఈ రోజు టాప్ 5 లో ఉండేవాడు. అతను ఇచ్చే తన స్థానాన్ని తన గండి కొట్టుకున్నాడేమో అనిపిస్తుంది. గౌతమ్ కృష్ణ ఉంటాడా టాప్ 5 లో? ఉంటాడు. గౌతమ్ క్రేజ్ చాలా ఉంది. పుష్ప 2 తో పాటు మనోడి క్రేజ్ కూడా ఒక పక్క నడుస్తుంది కాబట్టి నా అభిప్రాయం ప్రకారం గౌతమ్ టాప్ 3 లో ఉండొచ్చు. ఎందుకంటే లేడీస్ లో టాప్ 3 లో ఎవరైనా ఉండాలి. రోహిణి కానీ ప్రేరణ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నిఖిల్ తో పాటు ఉండాలని అనుకుంటున్నాను నేను. ప్రేరణకి ఏమనిపిస్తుంది అన్న? ప్రేరణ కొంచెం యష్మి పోయినప్పటి నుంచి కొంచెం ఎక్కడో తగ్గింది, కానీ గేమ్ పరంగా 100% ఇస్తుంది కాబట్టి ప్రేరణ కూడా టాప్ 5 లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. టాప్ 5 లో ఉంటుంది అన్న ప్రేరణ పక్క? 100%. ప్రేరణకి అదే ముగ్గురు టాప్ 5 కోసం ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. నబీల్ అండ్ ప్రేరణ, మన విష్ణుప్రియ. అవినాష్ టాప్ 5కి వెళ్ళిపోయాడు కదా, సో విన్నింగ్ ఛాన్స్ ఏమైనా ఉంటుందంట అవినాష్? అవినాష్ కి విన్నింగ్ ఛాన్స్ ఉండదు. మేబీ విన్నింగ్ ఛాన్స్ ముగ్గురు మధ్య అది గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ అండ్ మన రోహిణి గారు వీళ్ళు ముగ్గురు మధ్య కంపల్సరీ విన్నింగ్ ఛాన్స్ అని ఉంటుంది అనుకుంటున్నాను. నబీల్ డే 1 నుంచి బాగా ఆడుతున్నాడు కదా, కష్టం అంటావు నబీల్? నబీల్ కొంచెం ఎక్కడో 2 వీక్స్ లో గేమ్ పరంగా కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయ్యాడు. అంటే పృథ్వీతో దోస్తాన్ని చేసిన తర్వాత తగ్గిపోయాడు. సో పృథ్వీ అనే వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు, కొంచెం ఓట్లు కొంచెం చీలిపోయినాయి. పృథ్వీతో విడిపోవడం వల్ల విష్ణుప్రియ గేమ్ చూపిస్తుంది కదా. నిన్న రోహిణితో బాగా ఆడింది గేమ్. గౌతమ్ కృష్ణ ఫెయిల్ అయ్యాడు, నబీల్ ని ఫెయిల్ చేశాడు. కొంచెం గేమ్స్ లో కూడా గౌతమ్ కృష్ణ కూడా 100% తెలివిగా ఆడడం లేదు, ఖాళీ బాడీ చూపిస్తే సరిపోదు అని పృథ్వీకి చెప్పిన గౌతమ్ కృష్ణ గేమ్స్ లో కూడా తను బాడీ తప్ప మైండ్ చూపించడం లేదు అనుకుంటున్నాను. విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ని పట్టుకున్నా అంటున్నారు. ఫ్రెండ్స్ కింద ఉన్నారు కదా వాళ్ళు. నిఖిల్ ఇప్పుడు అందరూ చెప్పినాక ఇప్పుడు ట్రోల్ అవుతున్నాడు. నిఖిల్ ఎక్కువగా అమ్మాయిల్ని హక్ చేసుకున్నాడని మన ట్వీట్ కూడా చేసింది ఆ అమ్మాయి, మన సోనియా గారు. కానీ నిఖిల్ టాప్ 1 ఉంటాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా భయ్య. సో ఫీమేల్స్ లో రోహిణి గారు కానీ ప్రేరణ కానీ టాప్ 4 లో ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.